హలో అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ వీడియోలో మీకు స్వీట్ బాక్స్ని జ్యువెలరీ బాక్స్కి ఎలా మార్చుకోవాలో చూపిస్తాను. ఈ బాక్స్ అయితే మాకు మా ఆఫీస్లో స్వీట్స్ ఇచ్చారనమాట. స్వీట్స్ అయిపోయాక ఆ బాక్స్ని పడేయకుండా నేను ఎలా యూస్ చేశానో మీకు చెప్తాను. ఈ విషయం తెలిస్తే మీరు కూడా ఎప్పుడు పడేయరు. ఏ స్వీట్ బాక్స్ని కూడా మీరు కూడా ఇదే విధంగా యూస్ చేస్తారు. మనం ఎక్కువగా మన ఇయర్ రింగ్స్, క్లిప్స్ అన్నీ ఎక్కడ పడితే అక్కడ పడేస్తాం కదా. అలా కాకుండా దీనిలో ఎలా పెట్టుకొని ఎలా మంచిగా ఉంచుకోవాలో ఈ వీడియోలో నేను మీకు చూపిస్తాను అనమాట. ముందుగా ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నవారు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే ఇంకా ఇలాంటి యూస్ఫుల్ వీడియోస్ చాలా అప్లోడ్ అవుతూ ఉంటాయి. సో ఫాలో అవ్వండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి నేను ఉన్న ట్రేస్ అన్నీ నా ఇయర్ రింగ్స్తో నింపేస్తాను అనమాట. నింపేసిన తర్వాత ఇంకా చైన్స్ అన్నీ కూడా ఎలా పెడతానో మీరే చూడండి వీడియోలో. లాస్ట్లో అయితే మీకు ఇంకొక విషయం కూడా చూపిస్తాను అనమాట వీడియోలో. మీరే చూడండి. ఈ వీడియో చూసిన తర్వాత నాకు తెలిసి ఎవరు కూడా మీ స్వీట్స్ బాక్స్ని బయట పడేయరన్నమాట. అదేవిధంగా దీనిలో మనం డబ్బులు కూడా దాచుకోవచ్చు అన్నమాట. కింద మీకు వీడియో లాస్ట్లో చూపిస్తాను. అది ఈ వీడియో చేస్తుండగా వీడియో అంతా అయిపోయిన తర్వాత నాకేం కనిపించిందంటే అది వీడియో అంతా అయిపోయిన తర్వాత లాస్ట్లో నాకైతే తెలిసిందే దీనిలో డబ్బులు కూడా ఇలా మనం పెట్టుకోవచ్చు అనేది. మనకున్న అతిపెద్ద సమస్య ఏంటంటే డబ్బులు ఎక్కడ పెట్టాలో తెలియదు. మనకి కన్ఫ్యూజ్ అయిపోతూ ఉంటాం, మర్చిపోతూ ఉంటాం, ఎక్కడ పడితే అక్కడ పడేస్తుంటాం కదా, దాచుకుంటాం కదా. అలా కాకుండా ఎవరికి అనుమానం రాకుండా ఈ వీడియోలో మీకు మనీ ఎలా దాచానో కూడా చూపిస్తాను. శారీ పిన్స్ అన్నీ మనమైతే చాలా జాగ్రత్తగా పెట్టుకోవచ్చండి. ఇక్కడ వీడియోలో చూసినట్టుగా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. డూ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. ఇంకా ఇలాంటి వీడియోస్ మీకోసం ఇంకా చాలా చేస్తూ ఉంటాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.